పర్లేదన్న బాగానే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంది, ల్యాగ్ ఎక్కువ ఉంది. పర్లేదు బాగానే రొటీన్ మూవీ అంతా ల్యాగ్ ఎక్కువ. హీరోయిన్ బాగాలేదు, అంతా ఎక్కువ చూపించలేదు, తక్కువ. వన్ మ్యాన్ ఫైటింగ్స్ బాగున్నాయి అంతే. బాగానే చేయాలి, ఫైటింగ్స్ తప్పేం బాగా ఎక్కువ ఉంది. 3 బాగుంది నా విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుంది. రాధిక ఇది అంజలి స్టోరీ పరంగా అయితే సెకండ్ హాఫ్ అయితే అంతేమి యావరేజ్, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఇంటర్వెల్ ఫైట్ అయితే ఇంకా బాగుంది. హీరోయిన్స్ వాళ్ళిద్దరు యాక్టింగ్ అయితే అంజలిది అయితే బాగుంది ఈ సినిమాలో. అంజలిది అయితే బాగుంది, అంజలి యాక్టింగ్ బాగుంది ఎక్కువ. ఇద్దరిది బాగుంది ఎక్కువ అని ఎవరిదంటే అంజలిది బాగుంది. విశ్వక్సేన్ ఫైట్లు అయితే బాగున్నాయి, ఇంటర్వెల్ ఫైట్ ఎక్కువ బాగుంది. లాస్ట్లో సెకండ్ హాఫ్లో ఏమంతగా ఇంట్రెస్ట్ ఏం పెట్టింది, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. క్లైమాక్స్ బాగుంది. ఫైట్ల పరంగా అయితే ఫైట్లు అయితే సినిమా బీజిఎం బాగుంది, సినిమా బాగుంది. పాటలు కూడా భలే ఉన్నాయి. ఆ పాట ఫస్ట్ పాట అయితే బాగుంది. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, చాలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ ఎక్కువ ఉన్నాయి. ఫైట్లు అయితే బాగున్నాయి. విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుందండి, అట్లా అట్లా అంతా ఏం లేదు. విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు సినిమాలో, రొటీన్ గా ఉంది. యాక్టింగ్ మట్టుగా సూపర్ అండి, ఎక్సలెంట్ గా చేశాడు. లేదు అట్లంతా రంగస్థలం అట్లంతా ఏం లేదు. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, అంతా గ్యాంగ్స్ మెయింటైన్ చేసుకొని బాగా తీసినాడు. మాస్ ఫిలిం, మాస్ కోరుకునే వాళ్ళకైతే పడతాయి 100% పడతాయి. యాక్టింగ్ మట్టుకు భలే చేసినాడు బ్రదర్. ఒక్కొక్క షేప్ లో చూస్తే జూనియర్ ఎన్టీఆర్ లా కూడా కనపడతాడు. అట్లా అయితే చాలా చోట్ల అదైతే జూనియర్ ఎన్టీఆర్ లాగా కనపడము, అట్లా బాగా కనపడ్డాడు. మాస్ డైలాగులు అయితే సూపర్ గా ఉన్నాయి. సినిమాలో ఇంకో ఏమంటే ఎక్కువ మాస్ పెట్టేసినాడు, కొంచెం తగ్గించింటే బాగుండు. అంటే బీజిఎం బాగుంది బ్రదర్ అన్నిటికన్నా. యువన్ శంకర్ రాజా బీజిఎం అయితే సూపర్ అండి, భలే ఉంది. సినిమాకి అంతా ప్లస్ అదే బీజిఎం.